హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ నిరసనలో యువతతో పాటు రుచిత్, ఆశా, కమల్, విజయ్ పాల్గొన్నారు. నీట్ పరీక్ష రద్దుకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఈ నెల 14న కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్లో సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎడ్యుకేషన్ ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ సోనం వాంగ్చుక్ హాజరు కానున్నారు. ఈ మేరకు నీట్ పరీక్ష రాసిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు పెద్ద ఎత్తున సమావేశానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు. Education Minister must resign. Education Minister must resign. Education Minister must resign. Education Minister must resign. వ్యతిరేకంగా పనిచేస్తే వాటికి విరుద్ధంగా జరిగిన ఉద్యమాలకి మేము సంఘీభావం తెలిపినాము, వాటిలో పాల్గొన్నాం. దాంట్లో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ ఒక సోషల్ మీడియా ట్రెండ్గా మొదలై ఢిల్లీలో ఒక నిరసనను ఆర్గనైజ్ చేసింది. ఆ ఢిల్లీ నిరసన అనేది భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా ఉన్న యువత అక్కడికి వెళ్ళారు. మన హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది యువత అక్కడికి వెళ్ళినారు. మన హైదరాబాద్ తరఫున రిప్రజెంట్ చేస్తూ సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు. సో దాంట్లో భాగంగానే కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్తోని కాక్రోచ్ జనతా పార్టీలో ఉన్న ఎవరైతే ఫౌండర్ అభిజిత్ దీప్కే కానివ్వండి, లేకపోతే నేషనల్ స్పోక్స్ పర్సన్ అశుతోష్ రాంకా కానివ్వండి, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దేశవ్యాప్తంగా నిరసనకి పిలుపునిచ్చినప్పుడు ఆ నిరసనలకు మేము ఆల్రెడీ సంఘీభావం తెలిపినాం. కాబట్టి వాళ్ళు మమ్మల్ని సంప్రదించినప్పుడు మాకు హైదరాబాద్ లో ఉన్న యువత మాకు సంఘీభావం తెలపాలి. ఈ దేశవ్యాప్తంగా ఏదైతే యువత డెమోక్రసీ మీద ప్రశ్నలు అడుగుతుందో, డెమోక్రసీ లేదని ప్రశ్నలు అడుగుతుందో, ట్రాన్స్పరెన్సీ గురించి ప్రశ్నలు అడుగుతుందో వాటికి మాకు సంఘీభావం కావాలని పిలుపునిచ్చినప్పుడు ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీ కాదు. కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పటికీ ఒక పొలిటికల్ ప్రెషర్ గ్రూప్ మాత్రమే. కాబట్టి తెలంగాణ యువతకు మేము మా సంఘీభావాన్ని తెలియజేసినాము. వాళ్ళ పిలుపుని ఆహ్వానిస్తూ ఇందిరా పార్క్ లో, ధర్నా చౌక్ లో ఒక భారీ గ్యాదరింగ్ ని